హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెల్కమ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మైకేల్ జాక్సన్ హిస్టరీ అయితే మీకు చెప్పాలని అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ పాప్గా పేరు పొందిన మైకేల్ జాక్సన్ తన ప్రతిమ ద్వారా ఎన్నో మందికి తనలాగా బతకాలని నేర్పించిన మహా సింగర్. వయసులోనే తండ్రి చేత ఎంతో చిత్రహింసలు పొంది కూడా తను ఎంతగా పాప్ సింగర్గా ఎదిగిన మైకేల్ జాక్సన్ 5 అన్నదమ్ములతో కూడా గ్రూప్గా తయారయ్యి సింగింగ్ స్టార్ట్ చేసి తన 5 కూడా ఎంతో ప్రతిమ పొందాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మైకేల్ జాక్సన్ చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడు. ఎంతగానో రేయనగా పగలనగా కష్టపడి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతగానో చేసేవాడు. చేసిన దాంట్లో మైకేల్ జాక్సన్ ఎంతగానో తన టాలెంట్ గుర్తించిన తన అన్నదమ్ములు తన మైకేల్ జాక్సన్కి స్టేజ్ సింగర్గా సపోర్ట్ చేసిన వల్ల మైకేల్ జాక్సన్ ఎంతగా పాడి ఎదిగాడు ఫ్రెండ్స్. జాక్సన్ అయితే తన మోటో కంపెనీ ద్వారా ఫస్ట్ టైం ఇండస్ట్రీస్ అయితే అయ్యాడు. మ్యూజిక్ ప్రపంచానికి ఐ వాంట్ బ్యాక్ ద లవ్ యూ సేవ్ అని ఏబీసీ కాన్సెప్ట్ ద్వారా మైకేల్ జాక్సన్ ఎంతగానో సింగింగ్ చేసి తన మొదటిగా పేరు తెచ్చుకున్న స్థాపత్యం ఇదే. మైకేల్ జాక్సన్ ఎంతగానో కష్టపడి అప్పుడులో మైకేల్ జాక్సన్ వేసిన 3 స్టెప్స్ చెప్పకుండా డ్యాన్స్ అయితే చాలాసార్లు కూడా అందరూ చూశారు. తను వేసిన డ్యాన్స్ ద్వారా కూడా మైకేల్ జాక్సన్ ఎంతగానో పేరు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే తను నాలాగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగినోడిని, నా ద్వారా ఎన్నో మంది కూడా సహాయం చేశారు. ఇప్పుడు హాస్పిటల్ కట్టించారు, తర్వాత చిల్డ్రన్స్కి అయితే అవార్డులు ఇచ్చారు, తర్వాత గార్డెన్స్ చేయించారు. తన ఉన్నంత వరకు కూడా చిన్నపిల్లల విషయంలో కూడా తను ఎంతగానో సహాయం చేసి రియల్గా హీరో అనిపించుకున్నాడు ఫ్రెండ్స్. మైకేల్ జాక్సన్ చనిపోయిన తన పేరు ఇప్పటికైతే జ్ఞాపకం ఉండిపోయింది అమెరికాలో. ఇతని ద్వారా నేను మైకేల్ జాక్సన్ ద్వారా ఇంకెన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ మైకేల్ జాక్సన్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.